భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో ప్రధాని మోడీతో అజిత్ దోవల్ భేటీ అయ్యారు. తాజా పరిస్థితులపై ప్రధానికి దోవల్ వివరిస్తున్నారు. ప్రధానితో భేటీ కంటే ముందు అజిత్ దోవల్ త్రివిధ దళాలతో భేటీ అయ్యారు. దాయాది కుట్రల వేళ రక్షణ దళాలకు మోడీ కీలక సూచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, దీపిక, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ప్రస్తుతం బార్డర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, అదేవిధంగా పాకిస్తాన్ చేస్తా ఉన్నటువంటి కవ్వింపు చర్యలు కావచ్చు, పాకిస్తాన్ చేస్తా ఉన్నటువంటి డ్రోన్ల దాడులను కావచ్చు, భారత సైన్యం ఏ విధంగా తిప్పికొడతా ఉంది, ఎప్పటికప్పుడు కూడా భద్రతను మన బలగాలు ఏ విధంగా ఎదుర్కొంటా ఉన్నాయి, వీటన్నిటిని కూడా ప్రధానంగా నరేంద్ర మోడీకి వివరించడానికి ఆయన భేటీ కావడం జరిగింది. అంతకు ముందు ఆయన అజిత్ దోవల్ త్రివిధ దళాల అధిపతులతో భేటీ కావడం జరిగింది. ఎక్కడా కూడా మన భారత భూభాగంలోకి పాకిస్తాన్కు చెందినటువంటి డ్రోన్లు కానివచ్చు, ఇతర మిసైల్స్ కానివచ్చు, ఎక్కడ కూడా ఇక్కడికి రాకుండా కూడా మన భద్రతా దళాలు ఎప్పటికప్పుడు మన ఎయిర్ సిస్టమ్ అడ్డుకుంటూ ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే ఆయనకు త్రివిధ దళాలు వివరించడం జరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్తో బార్డర్ పంచుకున్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, రాజస్థాన్ కావచ్చు, ఇటు పంజాబ్ కావచ్చు, ఇటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఈ రాష్ట్రాలలో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి అజిత్ దోవల్ కూడా వారికి సూచించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ఎల్ఓసి వద్ద తెగబడతా ఉంది. మరొక వైపు ఇటు సామాన్య పౌరులే లక్ష్యంగా కూడా పాకిస్తాన్ డ్రోన్ సిస్టమ్తో ఇప్పటికే దాడులు చేస్తూ ఉంది. ఒకవైపు ఇటు సాంబా సెక్టార్లు కావచ్చు, పూంచ్ సెక్టార్లు కావచ్చు, ఇతర ఏదైతే కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో, అదేవిధంగా పంజాబ్లోని లూథియానా కావచ్చు, ఇటు అమృత్సర్లో కావచ్చు, ముఖ్యంగా దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు టార్గెట్గా చేసుకొని పాకిస్తాన్ తన యొక్క డ్రోన్ సిస్టమ్ ద్వారా ఇప్పటికే దాడులకు తెగబడతా ఉంది. అయినప్పటికీ మన భద్రతా బలగాలు వాటిని అడ్డుకుంటూ ఉన్నాయి, గాల్లోనే పేల్చివేస్తూ ఉన్నాయి. సమర్థవంతంగా ఇండియన్ ఆర్మీ కావచ్చు, అదేవిధంగా ఇటు నేవీ అధికారులు కావచ్చు, ఎప్పటికప్పుడు కూడా సన్నద్ధతతో ఉండి అన్నింటినీ కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పాకిస్తాన్కి ఏం చేయాలో దిక్కుచోతని స్థితిలో బార్డర్లో ఉన్నటువంటి పౌరులపై, అదేవిధంగా గ్రామాలపై కూడా విచక్షణ రహితంగా డ్రోన్లను కానివచ్చు, ఇటు లాంచర్లను కానివచ్చు ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీతో అజిత్ దోవల్ భేటీ కావడం జరిగింది. ఇప్పటికే ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి టెర్రర్ లాంచ్ ప్యాడ్ కావచ్చు, ఒక ఆర్మీ బేస్ క్యాంపును కావచ్చు, మన బలగాలు పూర్తిగా పేల్చివేయడం జరిగింది. మరొక వైపు పాకిస్తాన్ ఇంకా ఎట్లాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉంది, భారతదేశం ఏం చేయబోతా ఉంది అనే దానిపై కూలంకషంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అజిత్ దోవల్ వివరిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎక్కడా కూడా వెనక్కి తగ్గొద్దు అని చెప్పి కూడా ఇప్పటికే ప్రధాని వారికి సూచించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో ఏం చేయబోతా ఉన్నారు, తదుపరి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది, పూర్తి స్థాయి యుద్ధంలోకి భారతదేశం దిగబోతా ఉందా, నెక్స్ట్ పాకిస్తాన్ ఏం చేయబోతా ఉంది, భారతదేశం దాన్ని ఏ విధంగా తిప్పికొట్టే అవకాశం ఉందనే తదితర అంశాలపై అజిత్ దోవల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యలో చర్చలు జరుగుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ ఇటు బార్డర్ రాష్ట్రాలైనటువంటి రాజస్థాన్లోని పోఖ్రాన్ కావచ్చు, జైసల్మేర్ కావచ్చు, ఇక్కడ డ్రోన్లతో విరుచుకుపడతా ఉంది. అయినప్పటికీ మన బలగాలు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. సో ఈ విధంగానే ఎదుర్కోవాలని చెప్పి కూడా వాళ్ళకి త్రివిధ దళాలకు అజిత్ దోవల్ సూచించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరొక వైపు ఇటు రక్షణ శాఖ మంత్రి కావచ్చు, ఇటు హోంమంత్రి అమిత్ షా కావచ్చు, అధికారులతో ఎప్పటికప్పుడు కూడా సమన్వయం చేసుకుంటూ భద్రతను సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలలో ఇప్పటికే మూసివేయడం జరిగింది. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. ఒకవైపు నల్లగుట్టలో ఇప్పటికే ఆపరేషన్లో ఉన్నటువంటి ఎవరైతే బలగాలు ఉన్నాయో వాటిని వెనక్కి పిలిపించుకొని ఇటు యుద్ధంలో రంగంలోకి దింపే అవకాశం ఇటు మనకు కనిపిస్తూ ఉంది. మొత్తానికి భారతదేశం పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు చేసే చర్యలకు కవ్వింపు చర్యలు కావచ్చు, వాళ్ళు ప్రయోగించే డ్రోన్లు కావచ్చు, ఇతర మిసైల్స్ కావచ్చు, బట్ అన్నింటినీ కూడా సమర్థవంతంగా భారత సేనలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తదుపరి ఏం చేయబోతా ఉంది, ఎట్లాంటి యాక్షన్ అంటే పాకిస్తాన్ నుంచి ఎట్లాంటి కవ్వింపు చర్యలు రాబోతా ఉన్నాయి, భారతదేశం దాటిని ఏ విధంగా ఎదుర్కోబోతా ఉంది, తదుపరి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండాలి అనే దానిపై ప్రధానితో అజిత్ దోవల్ చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అజిత్ దోవల్తో సమావేశం ముగిసిన తర్వాత త్రివిధ దళాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి భేటీ కాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మరొక వైపు ఇటు విదేశాంగ శాఖ అధికారులు మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా పాకిస్తాన్ ఏ విధంగా మన దేశంపై డ్రోన్లను ప్రయోగిస్తూ ఉంది, ఇతర మిసైల్స్ను ప్రయోగిస్తూ ఉంది, సో మనం ఏం చేస్తాం, ఏ విధంగా వాటిని తిప్పికొట్టామనే పూర్తి వివరాలను కూడా మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ పెట్టి అధికారులు వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ పాకిస్తాన్పై మాత్రం మన బలగాలు మాత్రం సమర్థవంతంగా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా పాకిస్తాన్కు అంతు చిక్కని పరిస్థితిలో మన బలగాలు తిప్పికొడతా ఉన్నాయని చెప్పి
చెప్పి ఇప్పటికే మరొక వైపు ఇటు టర్కీ లాంటి దేశాలు ఏవైతే ఇటు పాకిస్తాన్కు సహాయం చేస్తూ ఉన్నాయో వాటిపై కూడా ఇప్పటికే మన దేశ అధికారులు యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. టూరిజంకు సంబంధించినటువంటి బుకింగ్స్ కాకుండా టర్కీ దేశంపై ఆంక్షలు విధించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ బుకింగ్ సిస్టమ్స్ కూడా ఆపేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దౌత్యపరంగా కూడా పాకిస్తాన్కు ఇతర దేశాలు సాయం చేస్తూ ఉన్నాయో ఆ దేశాలకు దౌత్యపరంగా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే భారతదేశం ముందుకు వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దీపిక, థ్యాంక్ యూ రాజు.